హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో మార్నింగే ఇంకా కొన్ని నట్స్ లాగా తిన్నాను అనమాట, కొంచెం హెల్త్ కాన్షియస్ కోసము. అండ్ ఆ తర్వాత నేను ఇంకా పని చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అండ్ యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నిన్న మళ్ళీ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది మైండ్. సో అయినా కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేబీ అవ్వకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను, నేను చూసుకున్న కీ అకార్డింగ్. సో దానివల్ల నేను అంత స్ట్రెస్ తీసుకోదలుచుకోవట్లేదు, చదువుతున్నాను. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ టు డూ లిస్ట్ చేసుకుంటున్నాను. టు డూ లిస్ట్ అనేది నా వర్క్ అయితే చాలా ఇంపార్టెంట్. నాకు ఆ డేలో ఏం చేయాలి, ఏమేమి చదవాలి అని చెప్పేసి నాకు టు డూ లిస్ట్ ద్వారానే కళ్ళ ముందు ఉంటుంది. కాబట్టి దాని అకార్డింగ్ నేను చదివి ఆ రోజువి టార్గెట్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాను. టు డూ లిస్ట్ కంప్లీట్ చేసుకోగానే నేను నోట్స్ చేసుకున్నాను కదా జాగ్రఫీది, సో అది రివిజన్ చేద్దామని చెప్పి తీసాను. ఇది వచ్చి ఫిజికల్ ఫీచర్స్. సో ఫిజికల్ ఫీచర్స్ లైక్ మనకి ఆల్రెడీ తెలుసు, అవి నేను A4 షీట్స్లో ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ లాగా ఒక్కొక్క టాపిక్కి. అలా వాటిని రివిజన్ చేస్తున్నాం. అట్లాస్ని పక్కన పెట్టుకొని నేను లొకేషన్స్ని, వాటన్నిటిని, మౌంటైన్స్ని, రివర్స్ని చూసుకుంటూ You all know that some days before, PW Only IAS has celebrated Pratigya Divas with biggest offers on UPSC, but they are already ended. But because of heavy demand of students, these offers are live again for 5 days, in which UPSC aspirants can avail 85% offer on all the UPSC courses. For 2027 years, Sankalp 2027 Hindi or English and Pinnacle 2027 English only at 11,999, and for 2026 target year, Prahar Hindi or English and Titan English online foundation batch only for 9,999. If your optional subject is anthropology, sociology, PSIR, geography, history, mathematics, public administration and Hindi Sahit, then it is only for 8,999. You can cover your optional subject through live classes. And if you are a college going student and wants to make your youth years productive, then UPSC Praram 2028 is a 3 years program in which, along with UPSC A to Z preparation in first 2 years through hard and soft skills classes, you will also get industry skills coverage too. You can avail this on 51% off. If you are just a 12th pass, then with 2 or 3 years foundation, some degree courses like BA, BBA, MA and MBA are also available. You can avail them special prizes, and you can complete both UPSC preparation and degree courses from Mangalyatan or Sharda University. It's this, there is a recent highest result producing batch, Srijan, launched for 2025 and 2026 aspirants, Srijan mains batch for 2025 and Srijan prelims plus mains batch for 2026. In UPSC CSC 2024, from this Srijan batch, around 190 aspirants got selected, and for Pratigya Divas, you are getting 60% discount on this course. You will not get better opportunity than this, and if you want to purchase any of these courses, then use my code SONY500 to get extra discount on every course, and all the links will be given in the description box, so please check it out and grab this opportunity. ఈ ప్రాసెస్ అంతా వచ్చి 1 hour 15 minutes అట్లా తీసుకుందనమాట. అంటే రివిజన్, జస్ట్ ఆ A4 షీట్స్ని మాత్రానికి రివిజన్ చేయడానికి. అండ్ ఇంకా లాస్ట్ ఒక్కటి మిగిలిపోయినప్పుడు ఇంకా మా బాబు పడుకొని లేచి వచ్చేసాడు. సో ఇంకా నేను కూడా క్లోజ్ చేసేసాను అనమాట. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇంకా అసలు మార్నింగ్ పడుకున్నాడు కాబట్టి అసలు టైమే లేదు నేను హెయిర్ కోమ్ చేసుకోవడానికి. అది కంప్లీట్ చేసుకొని హెయిర్ కోమ్ చేసుకున్నా, బికాజ్ ఇంకా మళ్ళీ పడుకోడు కాబట్టి ఇప్పట్లో.
ఇంకా అది కంప్లీట్ చేసుకొని ఎలాగోలాగో కొంచెం సేపు ఆడుకున్నాను. 1 గంట ఆడుకోగానే మళ్ళీ నిద్ర పట్టేసినట్టుంది. అండ్ నేనేమో చూసుకుంటున్నాను అనమాట, ఏమేమి నోట్స్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయి అని చెప్పేసి. సో తనకి జిరాకు వచ్చినట్టుంది, ఇంకా పడుకోబెట్టేశాను. పడుకున్నాడు వెంటనే కొంచెం సేపు. యాక్చువల్లీ మార్నింగ్ కొంచెం సేపే పడుకున్నాడు, సో అందుకోసమే త్వరగా పడుకున్నాడు అనమాట మళ్ళీ వెంటనే. ఇంకా ఆ తర్వాత నేను ఆంథ్రోపాలజీ తీసాను. ఆంథ్రోపాలజీ చదువుతున్నా. ఆంథ్రోపాలజీ ఇదే నాది లైక్ ఆప్షనల్ మార్చుకోవడం వల్ల అది ఫస్ట్ టైం రీడింగ్ కాబట్టి నార్మల్గానే రీడింగ్ అనేది చేస్తున్నాను. నేను ఈ రీడింగ్ అనేది సిలబస్ అకార్డింగ్ చేస్తున్నా, సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని. సో అది అనమాట. ఆ తర్వాత అది కంప్లీట్ అయిపోగానే ఈవినింగ్ టైంలో న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే నేను అనాలిసిస్ వినదలుచుకోవట్లేదు అండ్ ఆల్సో మంత్లీ మ్యాగజైన్స్ కూడా చూడదలుచుకోవట్లేదు ప్రస్తుతానికి. సో ప్రజెంట్ అయితే నేను న్యూస్ పేపర్నే కంటిన్యూస్గా చదవాలి, డే కూడా మిస్ అవ్వకుండా, ఒక్క డే కూడా అని చెప్పేసి అనుకుంటున్నా. ఎలాగో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటాను కాబట్టి సో అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ హిందూ ఈ పేపర్ లైక్ యూపీఎస్సీకి సంబంధించిన పేపర్ అని చెప్పి వస్తుంది. సో దానికి కావాలంటే అది తీసుకోండి సబ్స్క్రిప్షన్ 1 ఇయర్కి. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు, నేను చాలా మంత్స్ అయిపోతుంది తీసుకొని. సో మీరు ఒకసారి చెక్ చేయండి గూగుల్లోకి వెళ్ళి. సో ఎస్, ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ చదువుదాం. ఈరోజు న్యూస్ పేపర్ చదవడానికి 1 hour 20 minutes అట్లా పట్టింది, కొంచెం లేటే పట్టింది. సో దానివల్ల కొంచెం ఎక్స్టెండ్ అయిందనమాట. ఎస్, ఇంకా ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.